హలో ఫ్రెండ్స్, తోటకూర ఫ్రైని ఒక్కసారి నా స్టైల్లో చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. బాండ్లీలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకుల్ని, ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆనియన్ ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. బ్రౌన్ కలర్లోకి మగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మీడియం సైజు 3 కట్టలు తీసుకున్నాను తోటకూర. ఇది కొయ్య తోటకూర అండి. నీట్గా కడిగిన తర్వాత సన్నగా కట్ చేసుకుంటే కాడలు తగలకుండా తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం పౌడర్ని, 4-5 తెల్లగడ్డ రెమ్మల్ని తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తోటకూరలోంచి వాటర్ అనేవి వస్తూ ఉన్నాయి కదా, ఇవి మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే ఆకుకూర ఫ్రై అయిపోతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారంని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన తోటకూర ఫ్రై రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.